ఆ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిపై అందరూ గురిపెడుతున్నారు. ఆ కుర్చీ దక్కించుకునేందుకు ఆశావకులు తెగ ట్రై చేస్తున్నారు. రోజు రోజుకు వారి సంఖ్య పెరిగిపోవడంతో పోటీ తీవ్రమైపోతోంది. చాలా మంది సీనియర్స్ ఆ పదవి దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. షార్ట్ లిస్టులో పేర్ల కోసం పైరువీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కొత్త దరఖాస్తుదారుల పేర్లు తెరపైకొస్తున్నాయి. ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? మరి ఎవరిని ఈ డీసీసీ పదవి వరిస్తుంది? జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టేదెవరు? మంచిర్యాల జిల్లాలోని కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్ష పదవి కోసం విపరీతమైన పోటీ నెలకొంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న కొత్తవారి పేర్లు తెరపైకొస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న విషయం కూడా గోప్యంగా ఉంచగా ఇప్పుడిప్పుడే ఆశావహుల పేర్లు తెరపైకొస్తున్నాయి. దీంతో డీసీసీ పదవికి ఉన్న డిమాండ్పై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొనగా అది ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నాయకుల్లో నెలకొంది. ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించడం, 3 రోజుల పాటు స్థానికంగా ఉండి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పదవుల నియామకం చేపట్టనుండగా ఎన్నడూ లేని విధంగా కొత్తగా దరఖాస్తు ప్రక్రియకు అధిష్టానం తెర తీసింది. దీంతో ఢిల్లీలో అసలు ఏం జరుగుతుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది. మంచిర్యాల డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లా నుంచి ఏకంగా 29 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇందులో సీనియర్లు, గతంలో వివిధ పదవులను అలంకరించిన వారితో పాటు కొత్తవారు కూడా ఉన్నారు. అయితే జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి సెగ్మెంట్ల పరిధిలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సూచనలతో వారంతా దరఖాస్తు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండా దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. డీసీసీ రేసులో ఉండి దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియర్లు మంచిర్యాల నియోజకవర్గం నుంచి ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కేవీ ప్రతాప్, డాక్టర్ నీలకంఠేశ్వర్, ముత్తినేని రవికుమార్, గడ్డం త్రిమూర్తి ఉన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన జిల్లా అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది సిరిపురం రాజేష్ పేరు తెరపైకి వచ్చింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సన్నిహితుడైన సిరిపురం రాజేష్ ఓసీ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నారు. ప్రేమ్ సాగర్ రావుతో విభేదించి దూరంగా ఉంటున్న ఓసీ కేటగిరీకే చెందిన సీనియర్ నాయకుడు కేవీ ప్రతాప్ డీసీసీ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన సిరిపురం ఆయనపై పోటీగా రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కేవీ ప్రతాప్ తండ్రి కేవీ రమణయ్య గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. అది కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే చెన్నూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, పిన్నింటి రఘునాథరెడ్డి, నూకల రమేష్, బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కారుకూరి రామచందర్ తదితరులు ఉన్నారు. ఏఐసీసీ పరిశీలకులు గత నెల 16 నుంచి 19వ తేదీ వరకు జిల్లాలో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సెగ్మెంట్ల పరిధిలోని ముఖ్య నాయకులు ఒక్కొక్కరితోనూ ప్రత్యేకంగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. పరిశీలకులు స్వీకరించిన మొత్తం దరఖాస్తుల్లో 6గురిని షార్ట్ లిస్టు కింద ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే షార్ట్ లిస్టులో పేర్లున్నట్టు భావిస్తున్న నాయకులు తమ పైరవీలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఢిల్లీ స్థాయిలో తమ పలుకుబడిని ఉపయోగించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. షార్ట్ లిస్టులో మంచిర్యాల నియోజకవర్గం నుంచి 3, చెన్నూరు నియోజకవర్గం నుంచి 2, బెల్లంపల్లి నుంచి 1 పేర్లు ఉన్నట్టు జోరుగా చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుత ఏఐసీసీ పెద్దల దృష్టంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఉండగా డీసీసీ అధ్యక్షుల నియామకం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఉండే అవకాశం ఉంది. ఉప ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర నాయకత్వం బిజీగా ఉండడంతో అటు తర్వాతే నియామకాలు జరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దరఖాస్తులను పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసిన ఏఐసీసీ పరిశీలకులు వాటిని షార్ట్ లిస్ట్ చేసి ఢిల్లీ పెద్దలకు అందజేశారు.
దీంతో త్వరలోనే డీసీసీ అధ్యక్షుల నియామకం జరగనుండగా రోజురోజుకు దరఖాస్తు చేసుకున్న కొత్తవారి పేర్లు బయటకొస్తున్నాయి. గడువులోగా గుట్టుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ సమయమాసన్నమవుతుండటంతో తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. తాము కూడా రేసులో ఉన్నట్టు పలువురు ఆశావహులు సన్నిహితులతో చెబుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మంచిర్యాల జిల్లా అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.